వెల్కమ్ బ్యాక్. పలమనేరు మాజీ ఎమ్మెల్యే వెంకటే గౌడపై చీటింగ్ కేసు నమోదైంది. పలమనేరు మండలం మాదిగబండ క్వారీలో టిప్పర్లు జేసీబీలు తీసుకెళ్లిపోయారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో వెంకటే గౌడ్పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వెంకటే గౌడ్పై కేసు నమోదుకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ మనోహర్ రెడ్డి అందిస్తారు. మనోహర్ రెడ్డి. శ్రీనివాస్, పలమనేరు మాజీ ఎమ్మెల్యే వెంకటే గౌడ పైన పలమనేరు పోలీసులు సీటింగ్ కేసుతో పాటు నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసిన పరిస్థితి. ఒక వెంకటే గౌడ పైన కాదు, అతనికి సంబంధించినటువంటి ముగ్గురు అనుచరుల పైన కూడా కేసులు నమోదు చేశాడు. ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఎవరైతే ఇక్కడ బాధితుడు జనార్దన్ ఉన్నాడో, పలమనేరు మండలము కొలమాసనపల్లి పంచాయతీ మాదిగబండ వద్ద అతనికి సంబంధించినటువంటి ఒక గుళ్ళ క్వారైట్ పరిశ్రమ ఉంది. ఈ పరిశ్రమను బలవంతంగా వైసీపీ అధికారంలోకి వచ్చిన ఎమ్మెల్యే వెంకటే గౌడ వాటిని తీసుకుని అతన్ని లాక్కుని బలవంతంగా అనుభవిస్తున్నటువంటి నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి వెంటనే కూడా ఆ ఫ్యాక్టరీని వదిలేసినటువంటి పరిస్థితి. అయితే అక్కడ జనార్దన్ నాయుడికి సంబంధించినటువంటి యంత్ర పరికరాలు, జేసీబీలు కావచ్చు, ఇటాచీలు కావచ్చు, మిగిలిన యంత్ర పరికరాలన్నీ కూడా అతను వదిలిపెట్టకుండా దౌర్జన్యంగా తీసుకెళ్లినటువంటి నేపథ్యంలో అతను పోలీసు కేసు నమోదు చేసినటువంటి నేపథ్యంలో పోలీసులు దీనిపైన స్పందించి నాన్ బెయిలబుల్ సెక్షన్ కింద మరో కేసు షీటింగ్ కింద సెక్షన్ కింద కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి. మరి ఈ కేసుకు సంబంధించి కర్ణాటక కేజెప్ లో కూడా వెంకటే గౌడ పైన జనార్దన్ నాయుడు కేసు నమోదు చేసి కోర్టు కూడా వెళ్లి వస్తున్నటువంటి నేపథ్యంలో మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా ఆ క్వారీని వదిలిపెట్టి మాజీ ఎమ్మెల్యే వెంకటే గౌడ పరారైనటువంటి నేపథ్యంలో ఈ యంత్ర పరికరాలన్నింటినీ కూడా, అంటే ఈ యంత్ర పరికరాలన్నీ కూడా జనార్దన్ నాయుడికి సంబంధించింది. కాకపోతే వీటిని అక్కడ వదిలిపెట్టకుండా వీటిని తీసుకెళ్లినటువంటి నేపథ్యంలో ఒక పక్క క్వారీని అక్రమంగా తన వద్ద లాక్కుని నడిపించుకోవడంతో పాటు ఈ యంత్ర పరికరాలను కూడా దౌర్జన్యంగా తీసుకెళ్లడంతో పోలీసులు ఆశ్రయించారు. దాదాపు 2-3 నెలల నుంచి కూడా ఈ తతంగం నడుస్తున్నప్పుడు కూడా పోలీసులు నిన్నటి వరకు కూడా స్పందించలేదు. ఎస్పీ ద్వారా జనార్దన్ నాయుడు ఒత్తిడి చేసి ఫిర్యాదు చేయడంతో పోలీసులు స్పందించి పలమనేరు పోలీసులు దీనిపైన కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి అయితే నెలకొందని చెప్పాలి. శ్రీనివాస్. రైట్ మనోహర్ రెడ్డి, థ్యాంక్ యూ.